ఇప్పటికి దేవుని గ్రంథం కూర్చున్న జ్ఞానం అర్థం కాలేదు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామో తెలుసా? ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, మొక్కుల కొరకు వస్తున్నాం. నేను అంటాను, మీరు ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసేయండి. మనకేం తెలియనప్పుడు ఆశీర్వాదాలు దీవెనల కోసం వచ్చాం. కానీ రక్షించబడ్డ తర్వాత ఒక 4-5 సంవత్సరాలు గడవగానే మనకు దేవుడు అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏమిటో అన్నిటినీ అర్థమయ్యేటట్లు దేవుడు బోధిస్తున్నాడు సేవకుల ద్వారా. రక్షించబడ్డ 4-5 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆశీర్వాదాలు దీవెనల కోసమే వస్తాయి. మనం బుద్ధి లేని సంఘం అయిపోతాం. మరెందుకు మందిరానికి రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు మందిరానికి రావాలి. ఆమేన్. మనమే దీవెనగా మారిపోవడానికి మందిరానికి రావాలి. ఎంతకాలం ఇంకా చప్పిడి బ్రతుకులు చెప్పండి? ఎంతకాలం చప్పిడి భక్తి చేసేస్తారు? ఎంతకాలం ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెడతారు? నేనంటాను, సంఘం ప్రాస్పరిటీ వెంట పరిగెత్తడం మానేసేయాలి. మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం, ప్రాస్పరిటీ మన వెంట పరిగెత్తుకొస్తుంది. మనం దేవుని జ్ఞానం వెంట పరిగెడదాం, ఆశీర్వాదాలు మన వెంట పరిగెత్తుకొస్తాయి. ఆమేన్. చివరి రోజుల్లో ఉన్నాం. ఆయన వచ్చేలోపు మనం బ్రతుకుంటామో లేదో తెలియదుగా. కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. తినే ఆహారం కల్తీ, తాగే నీరు కల్తీ, చివరికి చెట్టుకు కాసే కాయ కూడా కల్తీ, హైబ్రిడ్. ఇప్పుడు వేసవి కాలం వచ్చేస్తుందిగా. మీకు మార్చి నెల నుండి మీకు మామిడి పండ్లు అందుబాటులోకి వస్తాయి. ఏ మామిడి పండునే మంచి వాసన వస్తుందా? ఒకప్పుడు అంత దూరంలో మామిడి పండ్లు అమ్మితే ఇక్కడికి వాసన వచ్చేది. ఆ పక్కన ఎక్కడో చెట్టు ఉంటే వాసన ఇక్కడికి వచ్చేసేది. ఇప్పుడు ముక్కులో పెట్టారు అట్లా. కారణం ఏమిటి? కల్తీ, హైబ్రిడ్. అందుకే యాడ్ ఇస్తున్నారు. ఒరిజినల్ మామిడి పండ్లతో చేసిన మాజా, స్లైస్, అన్ని అబద్ధాలే. ఎసెన్స్ వేయకుండా ఏ డ్రింక్ తయారవ్వదు, కల్తీ చేయకుండా ఏ డ్రింక్ తయారవ్వదు. ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ కాలానికి వచ్చేసరికి, వీళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యేసరికి మామిడి పండు ఉండేది, చాలా రుచిగా ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. సరే, అది అలా ఉండనిద్దాం. మెట్టుకు ఒకటి మాత్రం నిజం, మొత్తం కల్తీ అయిపోయింది. ఎప్పుడు ఎవరి గుండె ఆగిపోతుందో తెలియట్లేదు. అందుకే చెప్తున్నాను, రాకడ వరకు మనం ఉంటామో తెలియదు. ఏ రోజుకు ఆ రోజే ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. ఆమేన్. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికి ఎక్కువగా ఉంటుందో వారే పరలోక రాజ్యంలో అధిక మహిమలో ఉంటారు. ఆమేన్. నిజానికి దేవుని గూర్చిన జ్ఞానం మనందరికీ చాలా తక్కువే. మీకు అర్థం అవ్వడానికి 2-3 అడుగుతాను, సరిగ్గా ఆలోచించండి. దేవుడు సాతాన్ని బంధించాలంటే ఎంతసేపు ఇలా చిటికేసేలోపు బంధించగల శక్తిమంతుడు దేవుడు. మరెందుకు బంధించట్లేదు? ఏదో పెద్ద కారణమే ఉంటుంది. ఏంటా కారణం? సంఘానికి తెలియదు. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉంటాడా, చీకట్లో ఉంటాడా? మరి సొలొమోనుతో గాఢాంధకారం ముందు నివాసము చేయవాడనని యెహోవా సెలవిస్తున్నాడని ఎందుకన్నాడు? వెలుగులో ఉండే దేవుడు చీకట్లో కూడా ఎందుకు ఉంటున్నాడంట? సంఘానికి తెలియదు. మీరు చెప్పండి, పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం ప్రకారంగా ఆకలి దప్పులు ఉంటాయా? చెప్పండి, ఇట్లాగా చేయితో. రైట్, ఉండవు. సరే, ఒకవేళ పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? పరలోక రాజ్యంలో ఆకలి దప్పులే లేవనుకోండి, సంఘానికి క్రీస్తుకు వివాహం జరిగిన తర్వాత పెళ్లి విందు అని అన్నాడు. అదెందుకుంది? ఆకలి దప్పులే లేవనుకుందాం, జయించిన వాణిని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడు. ఇప్పుడు చెప్పండి,
ఏ బైబిల్ అయితే ఆకలి దప్పులు లేవని చెప్పిందో అదే బైబిల్ మన్నా గురించి కూడా మాట్లాడింది. అదే బైబిల్ పెళ్లి విందు గురించి మాట్లాడింది. అదే బైబిల్ పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలము గురించి మాట్లాడింది. ఇప్పుడు చెప్పండి, ఆకలి దప్పులు ఉన్నాయా లేవా? చూసారా? మీ మనస్సాక్షి పనిచేసినప్పుడు మీకు మౌనం అనేది అలవాటైంది. మనకు నచ్చింది మాట్లాడేస్తుంటాం మనం, అప్పుడు మనకి ఏది సత్యమో తెలియదు. మనస్సాక్షి పనిచేసిన రోజున ఏది సత్యమో మనం ఆలోచిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆకలి దప్పులు లేవు అని చెప్పిన అదే బైబిల్లో పరలోక రాజ్యంలో ఏముందో కూడా చెప్పబడింది. ఎందుకు అవన్నీ నియమించబడ్డాయి? సంఘానికి తెలియదు. భూకంపాలు, యుద్ధాలు సంభవించినప్పుడు చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటారు. దేవుడు కాపాడాలనుకుంటే ఆ పిల్లల్ని కాపాడలేడా? కాపాడగలడా లేదా? మరెందుకు కాపాడట్లేదు? ఏదో పెద్ద కారణం ఉంటే తప్ప దేవుడు మౌనంగా ఉండడుగా. ఏమిటా పెద్ద కారణం? సంఘానికి తెలియదు. చాలామంది సేవకులు యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు, కొందరేమో హార్ట్ స్ట్రోక్స్తో చనిపోతున్నారు, రకరకాల వ్యాధుల్లో చనిపోతున్నారు, కాలముకు ముందే చనిపోతున్నారు. దేవుడు సేవకుల్ని కాపాడుకుంటే సేవ ఎక్కువ జరుగుతుందిగా. ఎందుకు కాపాడట్లేదు? ఏదో పెద్ద కారణమే ఉంది. ఏమిటా కారణం? సంఘానికి తెలియదు. మీరు చెప్పండి, మనుషులు ఈ భూమి మీద పుట్టక ముందే ఎంతమంది నరకానికి వెళ్తారో, ఎంతమంది పరలోకానికి వెళ్తారో దేవునికి ముందే తెలిసి మరి నరకానికి వెళ్ళే వారిని పుట్టించడం ఎందుకు? ఏదో పెద్ద కారణమే ఉంది. ఏమిటా కారణం? సంఘానికి తెలియదు. ఇలాగే నేను అడుగుతూ పోయాను అనుకోండి, తెల్లవారే వరకు అడగొచ్చు. 10,000 సంగతులు ఇప్పటికీ సంఘానికి తెలియదు. కానీ 10,000లో నా పురుషుణ్ణి గుర్తిస్తానంటుంది, 10,000లో నా ప్రియుణ్ణి గుర్తిస్తానంటుంది. ఆ ప్రియుని గురించి 10,000 సంగతులు తెలియదు. ఇప్పుడు చెప్పండి, దేవుని గురించి మనకి ఏం తెలుసు? ఎందుకు మనకు దేవుని గురించి తెలియట్లేదు? ఎందుకు చెప్పినా, మందిరానికి వచ్చేటప్పుడు మనం ఒక ప్రార్థన చేస్తాం. ప్రభువా మా గురించి మాట్లాడు, ప్రభువా మా గురించే మాట్లాడు, మా కష్టాలు, బాధలు, అప్పులు, ఇబ్బందుల గురించి మాట్లాడు. వచ్చి కూర్చుంటారు, మీ గురించే విందామని కూర్చుంటారు. సేవకులు సిద్ధపడి ప్రార్థనతో మీకు దేవుని జ్ఞానం బోధిద్దాం అనుకుంటారు. ఎవ్వరికి లోపలికి వెళ్ళదు. ఎందుకు? ఏం విందామని వచ్చారు మీరు? మీ గురించి విందామని వస్తారు కదా. ప్రభువా నా కొడుకు గురించి, కోడల గురించి, అప్పుల గురించి, బాధల గురించి, నా గురించే మాట్లాడు. ఇక నీ గురించే విందామని వచ్చిన నీకు దేవుని గురించి చెబితే రుచించదు, లోపలికి వెళ్ళదు. సేవకుడు అది గమనిస్తాడు. అయ్యో సంఘం అంతా దిగులుతో, బాధతో ఉన్నారేమిటో, ముందు వీళ్ళని బలపరచాలి అని చెప్పి జ్ఞానం పక్కన పెట్టేసి, అమ్మ భయపడకు, ధైర్యముగా ఉండు, నీ అప్పుల నుండి, నీ బాధల నుండి, నీ కష్టముల నుండి, నీ ఇబ్బందుల నుండి ఒక్కసారిగా మెలుకుంటావు. నా కోసమే వస్తుంది ఈ స్వరం. దేవుడు అప్పుల నుంచి విడిపించగలడు, ఇబ్బందుల నుంచి విడిపించగలడు. ఇదిగో దేవుడు చేసిన కార్యములు బైబిల్ గ్రంథంలో అనగానే ఎస్, ఇలాంటి వాక్యం కోసమే వచ్చాను నేను. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఓ గొప్ప ఉద్యమం అనుకుంటాం దాన్ని. మొత్తం అయిపోయిన తర్వాత మైక్ చేతికి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇచ్చేవనుకో, అమ్మ సభ ఎలా జరిగింది, ఇలాంటి వాక్యమే నేను వినలేను అనేస్తుంది. ఇలాంటి వాక్యమే నేను, నాతోనే దేవుడు మాట్లాడాడు అంటే నీకు నచ్చింది మాట్లాడితే నీకు సంతోషం ఎక్కువ. అందుకే దేవుడు కొన్ని సంవత్సరాలు మొదలుకొని, అంటే దాదాపుగా ఒక 1000 సంవత్సరాలుగా నా అంచనా మేరకు దేవుడు మనస్సు విప్పి మాట్లాడలేకపోతున్నాడు సంఘాల్లో. అందుకే దేవుని జ్ఞానం మనకు కొదువైంది. మీ గురించి విందామని రాకండి, మీకు నచ్చినట్లు చెబితేనే విందామని రాకండి. మందిరానికి వచ్చేటప్పుడు నా గురించి మాట్లాడని అడగకూడదు, నీ ప్రార్థనా గదిలో అడగాలి, నా గురించి మాట్లాడు ప్రభు అని. కానీ మందిరానికి, సభలోకి వచ్చేటప్పుడు ఏం అడగాలో తెలుసా? తండ్రి మీరు ఏం మాట్లాడితే అది విందామని వస్తున్నాను, మాట్లాడండి తండ్రి. మీరు ఏది మాట్లాడినా విందామని వస్తున్నాను, మనసు విప్పి నాతో మాట్లాడు తండ్రి అని అడగండి. ప్రతి సేవకుడు మండుతున్న బూరలా మాట్లాడతాడు ఆ రోజు నుంచి. ప్రతి సేవకుడు బూరలా మోగుతాడు ఆ రోజు నుండి. ఆకలి మీకు లేదనుకోండి, మేము మటన్ దమ్ బిర్యానీ చేస్తే మాత్రం ఏంటి లాభం? మిగిలిపోతుందిగా, పాడైపోతుందిగా. దేవుని కూర్చిన జ్ఞానం, దేవుని మనస్సును తెలుసుకోవాలనే తపనే మీకు లేదనుకోండి, ఏ సేవకుడు వాడబడతాడు? విచిత్రం.
స్తోత్రం చెప్పనా, మిమ్మల్ని అందరినీ ఓదార్చి ఏంటంట, మిమ్మల్ని అందరినీ ఓదార్చి వీళ్ళందరూ ఆరిపోతున్నారు. ఓదార్చి మనం ఆరిపోతున్నాం కానీ వీళ్ళు వెలగట్లా. మిమ్మల్ని ఓదార్చి మేము ఆరిపోతున్నాం. ఒకరోజు తనువు చాలించి వెళ్ళిపోతున్నాం ఈ లోకాన్ని విడిచి. మీరు మాత్రం వెలగట్లేదు. కారణం ఏంటో చెప్పనా, వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టిస్తాయి. దేవుని వాక్యము, దేవుని మనస్సు వెల్లడయ్యే పరిస్థితి అనుకూలించట్లేదు సంఘం. తనకు నచ్చింది విందామని వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో ఈ మాట ప్రకటిస్తున్నాడు. మీకు నచ్చింది వింటే మీరు సంతోషిస్తారేమో కానీ నాకు నచ్చింది, నేను చెప్పాలనుకున్నది వింటే మీరు వెలుగుతారు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మీరు ఈ లోకానికి ఉప్పు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఎంతకాలం మీకు నచ్చింది అడిగి బ్రతుకుతారు? ఎప్పుడు దేవునికి నచ్చినట్లు మారుతారు? ఒకరోజు నన్ను ఒక తమ్ముడు కేరళ నుండి నా దగ్గరికి ట్రైనింగ్కి వచ్చారు. కేరళ నుండి, మధ్యప్రదేశ్ నుండి, చాలా చుట్టూ రాష్ట్రాల నుండి నా దగ్గరికి తరఫీదుకి వస్తుంటారు. అందులోంచి ఒక తమ్ముడు అడిగాడు, అన్నారు, వాట్ ఈజ్ లైఫ్, ఈ జీవితం అంటే ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను అడిగాను, ఎందుకు బాబు ఆ మాట అడుగుతున్నావు అంటే, అందరిని అడిగాను, చాలా పెద్దగా వివరిస్తున్నారు, ఒక్క మాటలో ఎవరు చెప్పట్లేదు, నాకు ఒక్క మాటలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు చెప్పాను నేను, జీవితం అంటే ఏమిటో కాదు, ఎలా వచ్చావో అలా వెళ్ళిపోకుండా దేవుడు అనుకున్నట్లు నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఎలా వచ్చావో అలా కాకుండా దేవుడు అనుకున్నట్టు వెళ్ళే రోజు రావాలి. అలాంటిది గొప్ప జీవితం, అది ఆత్మీయ జీవితం. దేవుడు నిన్ను కన్నాడు ఆయన అనుకున్నట్లుగా నిన్ను సిద్ధపరచడానికి. కాబట్టి ఈ రోజుకి దేవుని కూర్చున్న జ్ఞానం మనకు చాలా తక్కువైపోయింది. ఆయన ఎందుకు, ఎప్పుడు, ఏం చేస్తున్నాడో కూడా సంఘానికి అర్థం కావట్లేదు. సండే స్కూల్ పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లు ఒక మాట అడిగిన, 10 మంది కన్యకలు ఉన్నారు కదా దివిటీలు పట్టుకుని, ఉన్నారా లేదా? ఈ 10 మంది కన్యకల్లో ఎంతమంది ఎత్తబడ్డారు, ఎంతమంది విడవబడ్డారు, ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలకుగా ఉన్నారు? వెరీ గుడ్. తెలిసింది చెప్పడంలో అసలు మీరు భయపడలేదు. 5 అని చెప్పారు. మీకు విషయం చెప్పిన, అందులో ఒక అబద్ధం ఉంది. 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు నిజమే, కానీ 5 పడుకున్నారని బైబిల్లో లేదు. అసలు బైబిల్లో ఆ మాటే లేదు, 5 పడుకున్నారనే మాట. కానీ మనకు పెద్దలు మనం పుట్టక ముందు నుంచి చెబుతున్నారు ఇదే మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటుందో తెలుసా? పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించిరి అని ఉంది. ఇప్పుడు చెప్పండి, అందరూ పడుకున్నారా? 5? ఇలాంటి మిస్టేక్స్, ఇలాంటి పొరపాట్లు 3000 సంగతులు బైబిల్లో లేనివి నమ్ముతున్నాం మనం. జస్ట్ ఇప్పుడు నేను మీకు ఒకటే చూపించాను. ఇలాంటివి ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నాను? 3000. ఇంకెన్ని బ్యాలెన్స్ మీకు ఒకటి చూపించేశాను, ఇంకెన్ని ఉన్నాయి? 2900. ఇది తెలుసుకునే లోపే పుట్టుకోమన్నావు అనుకో, దేవుడు నిన్ను లెక్క అడగడా? అడుగుతాడు కదా. ఏం చెప్తారు మీరు అప్పుడు? ప్రభువా మాకేం తెలియదు, మా అయ్యగారే, మన అయ్యగారుల మీద వేసేస్తారా? అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వినుదానవు వినువాడవు మాత్రమై ఉండక పరిశీలించమన్నాను కదా. ఏం చెప్తావు? టైం లేదు ప్రభువా పరిశీలించడానికి అంటావా? ఈ భూమి మీద అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాటు. దేవుని ప్రజ, ఎన్నో సంగతులు బైబిల్లో ఎలా ఉన్నాయో అలా నమ్మట్లేదు మనం. ఎందుకంటే పరిశీలించడం మానేశాం. మనకు నచ్చింది వింటే చాలు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలు. ఈ సంవత్సరం, ఈ క్రిస్మస్ నుండైనా క్రీస్తు జన్మించిన ముఖ్య కారణాన్ని మీరు సంకల్పించుకొని, ప్రతిష్ఠించుకొని, తీర్మానించుకొని గ్రౌండ్ నుంచి మీరు వెళ్ళిపోండి. మీతో పాటు దేవుడు నడిచి వచ్చునుగాక. ఆమేన్. నిజంగా బైబిల్ ఏం చెబుతుందో మనం దానికి పూర్తిగా వేరుగా ఉన్నాం. అందుకే మనకు దేవుడు అర్థం కాలేదు, మనం లోకానికి అర్థం కావట్లేదు. వింటున్నారా ఏం చెప్పాను? ఇప్పటి నుంచి ప్రతి మాట జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మనకు దేవుడు అర్థం కాలేదనే విషయం నిరూపించాను. ఇప్పటి వరకు మన కోసమే ప్రార్థనలు చేసుకుంటున్నామని చెప్పాను. అయితే దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు ఆశీర్వాదాలు దీవెనల కోసం కాదు, నువ్వే ఆశీర్వాదంగా మారాలని.
మనమందరం వెలుగులోనే ఉన్నామండి. మనమే ఇంకా వెలుగు కాలేదు. మనమే వెలుగు కావాలంటే దేవుని జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని సత్యం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఒక మాట చెప్పనా, మన మీద అభిషేకం కృపావారాలు ఉన్నా సాతాను భయపడకపోవచ్చు, కానీ మన దగ్గర సత్యం ఉంటే మాత్రం వాడు భయపడిపోతాడు. ఎందుకంటే వాడి పప్పులేవి మన దగ్గర ఉడకవు కాబట్టి. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. వాడి తంత్రాలను మనం తెలుసుకోవాలి. ఎలా ఉంటాయో మీకు పరిచయం చేస్తాను. మీరు చెప్పండి, మీరు ప్రార్థన చేస్తున్నారు, ఒక పెద్ద వెలుగు మీ ముందు ప్రత్యక్షమైంది. అందులోంచి ఒక మెల్లనైన స్వరం మీతో మాట్లాడుతుంది. ఈ వెలుగులోంచి మాట్లాడుతుంది ఎవరన్నమాట? అదే దేవుడు. అదే మాట గట్టిగా చెప్పచ్చు కదా, దేవుడు. ఓకే. తర్వాత మీరు ఒక 10